మీ పేరు మేడం? శ్రావణి. ఓకే మేడం, ప్రస్తుతం ఉన్న పోలింగ్ అయిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ పార్టీ వస్తుందా లేదా వైఎస్ఆర్ పార్టీ వస్తుందా అంటే? నేను వైఎస్ఆర్ పార్టీ రావాలనుకుంటున్నాను. ఎందువల్ల మేడం? ఎందుకంటే సిటీ డెవలప్మెంట్ వైజ్ చూస్తే చాలా చోట్ల మార్పులు అయితే కనిపిస్తున్నాయి. రోడ్స్ కానివ్వండి, రోడ్ వ్యూ చూసే వ్యూ చాలా మారింది. నెగిటివ్ ఉండొచ్చు, బట్ ఏంటంటే లో క్లాస్ వాళ్ళకి హై క్లాస్ వాళ్ళకి అన్ని పథకాలు బాగానే అందుండొచ్చు, వాళ్ళ రీల్స్ వాళ్ళు ఉంటాయి. బట్ నార్మల్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ నార్మల్గా నేను చెప్పాలంటే ఇంటికి వరకు ఏం జరిగిందన్నది పక్కన పెడదాం, బట్ సిటీ వ్యూ వైజ్ బాగుంది, నచ్చింది. నేను ఓట్ వేయడం ఇది సెకండ్ టైం అండి, ఇది వరకు ఎప్పుడు వేయలేదు. ఫస్ట్ టైం లాస్ట్ టైం ఎలక్షన్స్ వేసాను, ఇది నా సెకండ్ ఓట్. నేను ఈసారి జగన్ గారికే వేసాను. ఇప్పుడు మనం ఓటు హక్కు వేసాం కదా, ఓటు హక్కు గురించి మీరు 4 మాటలు చెప్పండి. ప్రతి ఒక్కరు ఓటునైతే వినియోగించుకోవాలి. డెవలప్మెంట్ అనేది అన్ని విధాలుగా చూడాలి, ఓన్లీ ఒక క్లాస్ వైజ్గా కాకుండా స్టూడెంట్స్ పరంగా కానీ. నాకు బాగా నచ్చింది ఈ ప్రభుత్వంలో ఏంటంటే పిల్లలకి ముందు ప్రభుత్వం చెయ్యింది ఈయన చేసి చూపించారు. ఇంకా పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి కానీ పెన్షన్స్ ఇవ్వటం కానీ కనిపించే వరకు ఈ మార్పులు అయితే చెప్పగలం. గవర్నమెంట్ స్కూళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు కదా, దాని గురించి మీరు తెలిసినప్పుడు చెప్పండి. డెవలప్మెంట్ అయితే బాగా చేశారు, అది చూడడం వరకు తెలుస్తుంది. స్కూల్స్లో వాళ్ళ ఫుడ్ కానీ స్టడీస్ వైజ్ కానీ వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ ప్రైవేట్ స్కూల్స్తో పోటీగానే ఇస్తున్నారు. ఇంకా అందిస్తాం, ఐబీ కోర్సెస్ కూడా యాడ్ చేస్తాం అంటున్నారు. మరి సో ఇవన్నీ మార్పులే కదా, పిల్లల్లో మార్పు వస్తే నెక్స్ట్ జనరేషన్కి బాగుంటుంది. సెంట్రల్లో మోడీ గారు కూడా చెప్పేది రిజర్వేషన్స్ తీసేస్తామని అంటున్నారు. అది కూడా ఒక విధంగా మంచిదే, ఎందుకంటే రిజర్వేషన్స్ వల్ల ఈవెన్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్లో చాలామంది దానివల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. రిజర్వేషన్ అనేది ఎంతవరకు ఉంచొచ్చు అన్నదాన్ని నేను కరెక్ట్గా అయితే చెప్పలేను, కానీ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇట్స్ గుడ్. అది అవసరం లేకపోయినా కొంతమందికి చదువు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏంటో రిజర్వేషన్ ఉంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నారు, దానివల్ల సఫర్ అయ్యే వాళ్ళు అలాగే సఫర్ అవుతున్నారు. సో ఆయన ఒపీనియన్లో అది బాగుంది సెంట్రల్లో. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయని మన రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటున్నారు. లాస్ట్ 5 years బ్యాక్ చూస్తే ఉద్యోగాలు రాలేదనేసి చాలా వెక్స్ అయిపోయి స్టూడెంట్స్ ఉన్నారని, పబ్లిక్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారనేసి అంటున్నారు. దానికోసం మీరు ఏం సమాధానం చెప్తారు? ఇందాకే చెప్పానండి, గవర్నమెంట్ కొన్ని ఇస్తానని ఉండొచ్చు, బట్ ఏంటంటే వాళ్ళు ఇస్తున్నారు కానీ 100 out of 100 అన్నీ వాళ్ళే చేస్తారన్న ఒపీనియన్తో ఈవెన్ స్టూడెంట్స్ ఉండకూడదని నా ఒపీనియన్. ఆప్షన్ ఉన్న చోట, అవకాశం ఉన్న చోట అందరికీ జాబ్ దొరుకుతుంది. టాలెంట్ కూడా ఉండాలి. గవర్నమెంట్ జాబ్లో సెట్ అయిపోయింది, లైఫ్ సెటిల్ అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ప్యూర్లీ గవర్నమెంట్ జాబ్స్ మీద బేస్ అవ్వకుండా ప్రైవేట్ సెక్టార్స్ కూడా జనాలు వెళ్ళాలి. అంటే అన్ని రంగాల్లోని ట్యాక్స్ దగ్గర నుంచి అన్ని రేట్స్ పెరిగిపోయాయి కదా, ప్రీవియస్గా ఉన్న ప్రభుత్వంలో అంతంత లేదు. రేట్స్ పెరిగిపోయి కరెక్టే, బట్ ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడే స్టాండ్ బై అయితే అయిపోవు, పెరుగుతూనే ఉంటాయి. జీడిపి రేట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, ఇయర్ బై ఇయర్ ఏ ప్రభుత్వం వచ్చినా మారుతాయి. సార్, ఇప్పుడు 13వ తేదీన పోలింగ్ జరిగింది. సో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే మంచిది? ఏ ప్రభుత్వం అని కాదు, బట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఏది చేయగలుగుతుందో ఆ ప్రభుత్వం మంచిది. ఇప్పుడు లాస్ట్ టైం జగన్ గారు చాలా అభివృద్ధి చేశారని అంటున్నారు. టీడీపీ పరిపాలనలో కూడా అభివృద్ధి అయింది. ఏ రకమైన అభివృద్ధి ఇంకా చెయ్యాలని మీ ఆలోచన సార్ ఈ రాష్ట్రానికి? సార్, ప్రభుత్వం గవర్నెన్స్ అంటే గవర్నెన్స్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. టీడీపీ వచ్చినా చేస్తారు, ఎవరు వచ్చినా చేస్తారు, జగన్ గారు వచ్చినా చేస్తారు. అయితే అది వాల్యూమ్స్ ఎలా అవుతుందంటే డెవలప్మెంట్ అనేది ఎలా వస్తుంది, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ అయ్యింది. కానీ ఓవరాల్ ఒక 5 yearsలోనో 10 yearsలోనో 20 years. సే సపోజ్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ ఈజ్ 400 years ఓల్డ్ సిటీ అది. సో ఇట్ హెస్ గ్రోన్ అప్. అలా ప్లస్ అక్కడ బ్యారన్ ల్యాండ్ ఎక్కువ ఉంది, అప్పట్లో బ్యారన్ ల్యాండ్ ఎక్కువ ఉంది. ఇక్కడేమో మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ కెనాట్ బి డిస్టర్బ్డ్. వేరే అక్కడ బ్యారన్ ల్యాండ్, చీప్ ల్యాండ్ దొరికింది కాబట్టి ఇండస్ట్రీస్ గ్రో అయ్యాయి. దానికి తోడు మన వాళ్ళు గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. ది సేమ్ వే మనకి ఇక్కడ అయితే బాగుంటుంది.
అంటే కూటమి వస్తే చాలా బాగుంటుంది అనేసి ప్రజల్లో చాలామంది అనుకుంటున్నారు. అలాగే జాబ్ పరంగా కూడా చాలా బాగుంటుంది, ఐటీ సెక్టార్లు డెవలప్ అవుతాయని అంటున్నారు. లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలో జాబ్స్ ఏమీ తీయలేదని అంటున్నారు. దాని మీద మీరు ఐటీ సెక్టర్లో లాస్ట్ ఇయర్ ఎంత జాబ్ కట్ వచ్చిందండి? జాబ్ కట్ వచ్చిందా లేదా? ఒక సెక్టర్ని కాదు, మీరు సెక్టర్ ఒక ఐటీ సెక్టర్ వస్తే డెవలప్ అయిపోద్దని కాదు. ది బిగ్గెస్ట్ సెక్టర్ దట్ కెన్ అకామిడేట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అగ్రికల్చర్ సెక్టర్. దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. నేను ప్యాంటు చొక్కా వేసుకుంటాను కాబట్టి నేను దున్నను, నేను అగ్రికల్చర్ చెయ్యను. ఆ కాన్సెప్ట్ నుండి, ఆ థింకింగ్ నుండి మన ప్రజలు బయటికి రావాలి. అది వస్తే ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే చక్కగా పోయి 1 ఎకరా 2 ఎకరాలు దున్నుకున్నా మనకి లైఫ్ అగ్రికల్చర్. హోల్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్ ఫర్ ది గ్రెయిన్. సార్ 70% పథకాలన్నీ అందాయి అనేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ చెబుతున్నారు. గవర్నమెంట్ కూడా అలా చేసింది, మేము కంపల్సరీగా రూలింగ్లోకి వస్తాము, 175 కాన్స్టిట్యున్సీలో మేమే నెగ్గుతాం అనేసి అతను ధైర్యంగా చెప్పుకుంటున్నారు ప్రతి నాయకులు కూడా. ఇటు టీడీపీ వాళ్ళు కూడా కూటమి వల్ల మేమే వస్తామనేసి అంటున్నారు. ఇప్పుడున్న పోలింగ్ పరిస్థితి 81.86 పోలింగ్ జరిగింది. అందులో మీరు ఏది మన రాష్ట్రానికి వస్తుంది, ఏ కూటమి వస్తుందా లేదా వైఎస్ఆర్ జగన్మోహన్ గారు వస్తారా? ఏంటంటే సెఫాలజిస్ట్ని కాను, బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఏంటంటే మన పథకాలు అన్నది ఒక కాన్సెప్ట్, ఒక ఫినామినా అంతేగాని పథకాలు 100% రాలేదు కదా. పథకాలు లోవర్ క్లాస్కి వెళ్ళినాయి, మిడిల్ క్లాస్కి వెళ్ళినాయి, ఓకే, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి వెళ్ళినాయి, డెసిట్యూట్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి వెళ్ళినాయి. అది ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ గుడ్ ఫినామినా, కాదని చెప్పను. కానీ వాళ్ళు వేసినంత మాత్రంలో అయిపోద్దంటే అది ఒక ఫ్యాక్టర్, గవర్నింగ్ ఫ్యాక్టర్ టు విన్ ఫర్ గెటింగ్ ఇన్ టు ది గవర్నమెంట్. అది ఒక ఫ్యాక్టర్ మాత్రమే, అది నా ఉద్దేశం. సార్ ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లోని ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్మెంట్ అయ్యింది అనేసి మన గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ చెప్పింది. దాని మీద అది డెవలప్మెంట్ అయిపోయిందని చెప్పలేదండి, నేను చెప్పలేను. బట్ ఇట్ విల్ కంట్రిబ్యూట్ టు ది ఫ్యూచర్ డెవలప్మెంట్. అది డెఫినెట్గా. ఇప్పుడు 8th క్లాస్ బాయ్ ఉన్నాడు, వాడు అప్పుడే పెరిగిపోయాడు, సంపాదించాడని నేను ఎలా చెప్పగలుగుతాను? నేను చెప్పలేను. ఆ 8th క్లాస్ బాయ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఆ సిలబస్ని చదువుకొని బాగా చేసుకొని వాడు ఒక పొజిషన్ వచ్చేటప్పటికి అట్లీస్ట్ 20 years అవుతుంది కదా. ఎంప్లాయబుల్ ఏజ్ వచ్చేటప్పటికి 20 years అవుతుంది. అంటే ఇప్పుడు 8th క్లాస్ అవుతున్నాడు అనుకుంటే అనదర్ 10 years ఇట్ విల్ టేక్. బట్ డెఫినెట్గా అవుతుంది. బట్ ఇట్స్ వెరీ గుడ్ పాలసీ అండి. మీకు నేను చెప్తున్నాను, ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో మేము చదువుకున్న టైంలో 1970s వెంకయ్యనాయుడు గారు ఇలాంటి మహాత్ములు ఉండేవారు. అంటే అప్పుడు ప్రొఫెసర్లు కూడా అద్భుతమైన ప్రొఫెసర్లు ఉండేవారు. అద్భుతం తెలుసా అండి. వాళ్ళని ప్రొఫెసర్స్ని అవుట్ ఆఫ్ ది కంట్రీలో చదువుకొని అక్కడ ఉండిపోయిన వాళ్ళని వెతికి తీసుకొచ్చేవాళ్ళు. అది అద్భుతమైన ప్రొఫెసర్స్ ఉండేవారు. అప్పుడు రాజకీయాలు ఎక్కువ ఉండేవి, స్టూడెంట్ పాలిటిక్స్ ఎక్కువ ఉండేవి. సో ఆ జనరేషన్స్లో అప్పట్లో ఎంప్లాయ్మెంట్ కూడా ఇంతకంటే అన్యాయంగా ఉండేది. అప్పుడు ఏంటంటే అయితే బ్యాంక్ ఉద్యోగం, తప్పితే రైల్వే ఉద్యోగం, తప్పితే టీచరు, ఇంకా జాబ్ ఎక్కడది? నా ప్రపంచం వరల్డ్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు సంపాదించాలి, మీరు జాబ్ చేయాలి, మీరు పని చేయాలి, నేను ఎంతో అంత నా డబ్బు నేను సంపాదించుకోవాలనుకుంటే ఇలా వెళ్ళి ఏ కొట్లో అకౌంట్ రాసినా సాయంకాలం 100-200 వస్తుంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ జనరేషన్స్ అలా సఫర్ అయ్యి అలా బయటకు వచ్చాం ఏదో. అర్థమైందంటే. సో ఇప్పుడు ఎలా ఉంది, స్టూడెంట్స్ కాంపిటేటివ్గా చదువుతున్నారు. మీరు వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో చెట్ల కింద చూడండి, రిమోట్ నుండి వచ్చిన స్టూడెంట్స్ కష్టపడి చదువుతున్నారు. టీచింగ్ స్టాఫ్ లేరు. అప్పుడు ఉండేవాళ్ళంటే మహాత్ములు అండి. ఒక్కొక్కరు మన ప్రొఫెసర్ బిఆర్ ఉండేవారు ఫిజిక్స్, ఆంధ్ర యూనివర్సిటీ ఫిజిక్స్ అంటే అద్భుతం. అలాంటి వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఈయన పెట్టిన దీనివల్ల ఎడ్యుకేషన్ ప్రాసెస్కి ఇమ్మీడియట్గా ఏదో వచ్చేది సార్. ది ఫ్రూట్ విల్ కమ్ ఆఫ్టర్.
చెట్టు పెరగాల, ఫ్రూట్ రావాలి, కాయ కాయాల, పండాల, అది తినాలి. ఇది నా ఉద్దేశం. సార్ జగన్ గారు ఇచ్చిన పథకాల్లోనే లాస్ట్ ఇయర్ పథకాల్లో ప్రతి ఒక్కరికి అందిందని అంటున్నారు సార్. మీకు నచ్చలేని పథకం ఏంటి? ఇప్పుడు డెవలప్ చేస్తే ఇలాంటి పథకాలు కానీ డెవలప్మెంట్కి మీ ఆలోచన ఏంటి? పథకం డెవలప్ చెయ్యదండి. పథకం ఆకలి తీరుస్తుంది, డెవలప్ చేయదు. పథకం ఎప్పుడు కూడా డెవలప్ చేయదు. పథకంతో పాటు ఇది నేర్పాలి, వర్కింగ్ కూడా నేర్పాలి. మీరు ఒక స్టూడెంట్కి ఇస్తున్నారు, ఓకే యూఆర్ గివింగ్ వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మఒడి ఇస్తున్నారు, చదివిస్తున్నారు, వెళ్తున్నారు. ఆ స్టూడెంట్ ఫోర్స్ని యూటిలైజ్ చేసుకోవాలి. 10th క్లాస్ స్టూడెంట్ వచ్చాడు అనుకోండి, హాలిడేస్ ఇవ్వగానే ఏం చేస్తాడు? చెట్లు అమ్మటో గట్లు అమ్మటో తిరుగుతాడు, లేకపోతే తిరుగుతాడు. అంటే ఆ స్టూడెంట్ని మీరు ఇంకేస్ తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో అక్కడ ఇక్కడ సమ్ రోడ్ రూల్స్ అవన్నీ నేర్పి, అవన్నీ చెప్పించి పోలీస్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేసి ఒక డిసిప్లిన్ వస్తుంది, ఒక సిస్టమ్ వస్తుంది. కొద్దిగా ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేయడం, ఇలా చిన్న చిన్న పనులు. అలాగే గర్ల్స్ ఉన్నారు అనుకోండి, కాలేజ్ మీద హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్లో లీజర్ టైం కదా, 2 months 3 months అలా బ్రెయిన్ అదర్వైజ్ పోకుండా చేస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా వచ్చేది. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు బతకడానికి చాలా కష్టపడుతున్నారు సార్. నిత్యావసర వస్తువులు చాలా రేట్లు పెరిగిపోతున్నాయి. దానివల్ల చాలా మంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. దాని గురించి మీ సార్? ఖచ్చితంగా ఇది ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. మధ్యతరగతి వాడికి ఇప్పుడు పూర్వకంగా రైస్ ఇచ్చేస్తున్నాడు, అది ఇచ్చేస్తున్నాడు, ఏదో కలో గంజి వండుకొని తినేస్తున్నారు. మధ్యతరగతి వాడు ఎక్కడ మీకు 25 kgs బియ్యం కొనాలంటే 1250 రూపాయలు మినిమం రేటు, 10 kgs బియ్యం బస్తా. ఏమండి? అదే మధ్యతరగతి వాడికి ఒకప్పుడు మనకి రెడ్ కార్డ్స్ ఉండేవి. రెడ్ కార్డ్స్ ఉండేవి. రెడ్ కార్డ్స్ అంటే పింక్ కార్డ్స్ ఉండేవి. ఆ పింక్ కార్డ్స్ మీద ఇక్కడ 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేటప్పుడు 20 రూపాయల కిలో బియ్యం ఇచ్చేవారు. అది ఆ పింక్ కార్డ్ ఈజ్ మెంట్ ఫర్ మిడిల్ క్లాస్. అలా మిడిల్ క్లాస్ కూడా పెడితే, మిడిల్ క్లాస్ కూడా మీరు 1 రూపీకి ఫ్రీగా ఇమ్మని చెప్పట్లా. అట్లీస్ట్ గివ్ ఇట్ ఫర్ 40 రూపీస్. 40 రూపీస్ తీసుకొని కేజీ బియ్యం ఇవ్వండి, మంచి బియ్యం ఏదో బియ్యం ఇవ్వండి, హ్యాపీగా కొనుక్కుంటాడు 40 రూపీస్కి. ఏమండి? 40 రూపీస్ 25 kgs ఎంత అవుతుందండి? 100 రూపీస్ సుమారు కాదు, 100 రూపీస్ అవుతుంది అంతే కదా. 100 రూపీస్ 25 kgs అంటే ఈస్ వెరీ హ్యాపీ. అలాగే అట్ ది సేమ్ టైం ఒక్క రైస్ మీద పెట్టకూడదండి. ప్రతి ఒక్కరికి మిల్లెట్స్ అవి ఇవి తినడం మా చిన్నతనంలో, నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ, చిన్నతనంలో మా వాళ్ళు రాగులు, జొన్నలు అన్నీ పండించేవారు. ఇప్పుడు ఎవరు పండించట్లా. ఊర్లో మనుషులు లేరు, మనుషులు దొరకరు. అగ్రికల్చర్ మెకనైజ్ అవ్వలేదు ఇంకా. అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అగ్రికల్చర్ షుడ్ బి మెకనైజ్డ్. ఈ మెకనైజేషన్ వస్తే మీకు ప్రొడక్షన్ పెరుగుద్ది, లేబర్ కాస్ట్ తగ్గుద్ది. సో అగ్రికల్చర్ అప్పుడు ఇది అవుతుంది.